మరి పత్రిజీ గారు 93, 94 2 సంవత్సరాలు కంటిన్యూగా వచ్చాడు గుంటకల్కి. ఆయన మంగళవారం రోజు స్టార్ట్ చేశాడు, ప్రతి మంగళవారం వచ్చాడు 2 సంవత్సరాలు. మరి ఆ 2 సంవత్సరాలు మేము ఏం చేసాము ఆయనతో అంటే 6 to 8 ఈవినింగ్ క్లాస్ అయిపోతేనే రాత్రి 10 గంటలు కూర్చుంటే తెల్లవారి 5 వరకు ఈ సబ్జెక్టే మాట్లాడేవాడు. ఆయన 10 నుండి 5 వరకు చూడండి. ప్రతి మంగళవారం మాకు ఒక శివరాత్రిలాగా గడిచేది జాగరణ. ఎంత గొప్ప సబ్జెక్ట్ అందించాడంటే అప్పుడు చెప్పిన విషయాలే మీకు ఇప్పుడు చెప్తూ ఉన్నా. మరి తులసి దళంలో తెలియజేశాడు, కానీ కంటెంట్స్ మాత్రమే ఉంటాయి, దాని వివరణ కంప్లీట్గా ఉండదు. మనం ఇలాగా అందులో రాసి ఉండదు, కేవలం కంటెంట్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ వివరించడం జరుగుతుంది. మరి ఆయన ఏదైనా ఒక వర్డ్ తీసుకొని ప్రశ్నించేవాడు ఫస్ట్. మరి ఈరోజు చెప్పుకునే సబ్జెక్టు ఈసీకే. ఈ ఫర్ ఎనర్జీ, సి ఫర్ కాన్షియస్నెస్, కే ఫర్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. నాలెడ్జ్ అన్న విజ్డమ్ అన్న ఒకటే. మరి మీరంతా ధ్యానం చేయలేదనుకోండి, మరి ఆ రోజు ప్రశ్నించారు, ఈరోజు నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు ధ్యానం లేదనుకోండి, మీరెవరో అని ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళు మీ దగ్గర సమాధానం ఏముంటుంది? ఎవరైనా ఒక్కరు చెప్పండి, మీరెవరు? సార్ పేరేంటి? పార్థసారథి. పార్థసారథి అనేది ఆ శరీరాన్ని పెట్టుకున్న పేరు. ఎందుకంటే ఇంతమందిలో పార్థసారథి గారు అంటే ఆయనే పలుకుతాడు, మిగిలిన వాళ్ళు పలకరు కదా. అందుకోసం ఆ శరీరానికి ఆ పేరు పెట్టుకున్నారు. ఆ పేరు మీరు కాదని తెలిసిపోయింది కదా. ఇంకా ఏముంది? మీరెవరు? ధ్యానం చేయలేదు, ధ్యానం లేదనుకోండి, మన పత్రిజీ తెలియజేశాడు, మనందరికీ తెలుసు, మనం ఆత్మస్వరూపాలని తెలుసు. కానీ ఒక లేమ్యాన్ని అడిగితే, చదువు లేనివాడు, జ్ఞానం లేనివాడిని అడిగితే, తల్లి తండ్రి, ప్రతి వారికి తల్లి తండ్రి ఉండాల్సిందే. వాళ్ళే కదా భౌతిక దేహంలోకి రావడానికి కారకులు. మరి ఆ తల్లి తండ్రి మీరు కాదు. ప్రతివాడికి ఒక తల్లి ఉంటుంది, ఒక తండ్రి ఉంటారు. అంటే ఆ తల్లి తండ్రి మీరు కాదు, ఒప్పుకుంటారు కదా. నెక్స్ట్, నేను ఈ శరీరాన్ని అన్నారు కదా. శరీరమే మీరైతే తల్లి గర్భం నుండి బయట వచ్చిన క్షణంలో ఎలా ఉన్నారు? మీరు ఎంత ఉన్నారు? అంతే కదా. మరి శరీరమే మీరైతే అలాగే ఉండాలి. అది పెరగకూడదు, తరగకూడదు. సత్యం యొక్క నిర్వచనం భగవద్గీతలో ఎన్నో శ్లోకాల ద్వారా తెలియజేశాడు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అని చెప్పారు. శరీరం పుడుతుంది, శరీరం నశిస్తుంది, కానీ ఆత్మకి ఎప్పుడూ చావు లేదు, పుట్టుక లేదు, మధ్యము లేదు, చావు లేదు. అది ఎప్పుడూ సత్యమైనది, నిత్యమైనది అని చెప్పాడు. అంటే శరీరం మీరైతే అలాగే ఉండాలి. తల్లి గర్భం నుండి వచ్చిన క్షణం నుండి మీరు పెరగకుండా ఉండాలి. రూపురేఖలు మారుతూ ఉన్నాయి కదా. నెలలు గడిచే కొద్దీ మన రూపం మారుతోంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏముంది? హూ ఆర్ యూ? మీరెవరు? వృత్తి చెప్పుకుంటాం కదా, వృత్తి పేరు. ఒక టీచరో, ఒక అడ్వకేటో, ఒక వ్యాపారమో. కానీ ఆ వృత్తి మీరు కాదు. మీ శరీరాన్ని, మీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఒక వృత్తిని అనుకున్నారు. కూటి కోసం కోటి విద్యలు. ఆ వృత్తి మీరు కాదు. ఇంకా ఏముంది? అనంతపురం వాసిని
ప్రతివాడు ఏదో ఊర్లో పుట్టాల్సిందే. అలాగే మనమంతా అనంతపూర్లో ఇప్పుడు ఉన్నాం. పుట్టిన వాళ్ళు స్థలాలు వేరుగా ఉండొచ్చు, కానీ నివసించడానికి ఏదో ఊరు కావాలి కదా. ఆ ఊరు పేరు అనంతపూర్. అనంతపూర్ మీరు కాదు. ఇంకా సార్ కులం, ప్రతివాడు ఏదో కులంలో పుట్టాల్సిందే, అలాగే ఏదో మతంలో పుట్టాల్సిందే. దాని గురించే వస్తుంది ఈ టాపిక్లో. ముందుకు వెళ్తే ఇంకా డెప్త్లోకి వెళ్తాం. ఇంకా అంతే కదా. కానీ ఒక జ్ఞానం లేని వాడిని అడిగితే ఇలాగే ఉంటాయి సమాధానాలు. ధ్యానం మొదలుపెట్టి జ్ఞానం సంపాదించుకోవడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో వాడి సమాధానం వేరుగా ఉంటుంది. ఎవరైనా ఆధ్యాత్మికంగా మనందరినీ ప్రశ్నించినప్పుడు హూ ఆర్ యూ అన్నప్పుడు ఐఎమ్ ఏ స్పెక్ ఆఫ్ ఈసీకే అని చెప్పాడు పత్రిజీ గారు. ఇంగ్లీష్లో చెప్పాడు. స్పెక్ అంటే ఒక ముక్క, సకలము, సరైన మీనింగ్ సకలము. ఐఎమ్ ఏ స్పెక్ ఆఫ్ ఈసీకే. ఈ ఫార్ ఎనర్జీ అంటే శక్తి, కే ఫార్ నాలెడ్జ్ అంటే జ్ఞానం, సి ఫార్ కాన్షియస్నెస్ అంటే చైతన్యము. ఈ మూడింటి కలయికే మీరు. పుట్టిన ప్రతివాడికి ఎంతో కొంత శక్తి ఉంటుంది, ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది, ఎంతో కొంత చైతన్యం ఉంటుంది. ఈ మూడింటి కలయికే ఆత్మలో ఏముంటాయంటే 3 ఉంటాయని చెప్పేసి పత్రిజీ గారు చెప్పారు. కాబట్టి 3 యాంగిల్స్. ఒక యాంగిల్ ఏమో శక్తి, ఇంకొక యాంగిల్ ఏమో జ్ఞానం. ఈ బేస్ ఏంటి? చైతన్యము. పిరమిడ్ యొక్క ఎంబ్లం యొక్క మెసేజ్ ఇదే. పిరమిడ్ ఎంబ్లం మెసేజ్ చెప్పండి అంటే శక్తి, జ్ఞానము, చైతన్యము, లేదా శక్తి, విజ్డమ్, ఎనర్జీ, విజ్డమ్, నాలెడ్జ్, విజ్డమ్, కాన్షియస్నెస్. కాబట్టి ఎవరైనా స్పిరిచువల్గా ప్రశ్నిస్తే ఇలాగ సమాధానం చెప్పాలి. కాబట్టి ఒక మనిషికే కాదు, పుట్టిన ప్రతి ప్రాణికి ఈ 3 ఉంటాయి. ఒక ప్రాణే కాదు, మీ శరీరం ఎట్లా తయారైంది? కోట్ల కణాల కలయికి ఈ శరీరం. మీ లోపల మీరు ప్రయాణం చేసి ఒక సెల్ని ప్రశ్నించండి, ఒక కణాన్ని ప్రశ్నించండి, మీరెవరు అని ప్రశ్నించినప్పుడు దాని నుండి ఏం సమాధానం వస్తుందంటే అదేం మాట్లాడదు, ఒక టెలిపతిగా మెసేజ్ ఇస్తుంది. ఐఎమ్ ఎక్స్పెక్ట్ ఆఫ్ ఈసీకే అని చెప్పేసి సమాధానం ఇస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకి ఒక రూపం వచ్చిందంటే ఈ 3 ఉంటాయి. ఈ 3 ఉంటేనే ఆ రూపం వస్తుంది. ఒక చైర్ ఈ రూపం వచ్చిందంటే ఆ 3 కలయికే ఆ రూపం వచ్చింది. కాబట్టి అందుకే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? సకల చరా సృష్టి అంతా ఆ భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్తారు కదా. సకల చరా సృష్టి అంతా ఆ బ్రహ్మ పదార్థంతోనే నిండి ఉంది. ఆ చైతన్యం లేని స్థలం ఎక్కడా లేదు. ఒక రామాలయం వెళ్ళి ఒక సన్యాసి హుక్కా కొడుతున్నాడు. ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళతో, ఏం స్వామి ఇట్లా పని చేస్తున్నావు ఇట్లా పవిత్రమైన స్థలంలో అని చెప్పేసి, ఏం చెప్పండి అంటే, భగవంతుడు రాముడిని నివసించే స్థలం ఇది, ఇలాంటి పని చేస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఆ సన్యాసి అన్నాడు, సరే ఆయన లేని స్థలం ఎక్కడ చూపించండి, అక్కడ వెళ్ళి నేను ఈ పని చేస్తా అన్నాడు. దీన్ని బట్టి భగవంతుడు సర్వాంతర్యామి, సర్వ అంతర్యామి. అలాగే ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. సర్వ అంతర్యామి. సకల చరా సృష్టిలో సకల ప్రాణికోటి జీవమున్నా లేకపోయినా సకల చరా సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు, శక్తి రూపంలో వ్యాపించి ఉన్నాడు. ఈ 3 గొప్పది ఏంటంటే ఎనర్జీ. ఈ ప్రపంచంలో డబ్బు లేనివాడు డబ్బు ఉన్నవాడు వెంట పరుగులు తీస్తూ ఉన్నాడు. ఎందుకోసం? డబ్బు ఉంటేనే ఈ ప్రపంచంలో మనం జీవించగలము అన్న విషయం తెలుసు కనుక డబ్బు ఉన్నవాడు వెంట భిక్షగాళ్ళు పరిగెత్తూ ఉన్నారు.
ఈ ప్రపంచంలో డబ్బుకి ఎంత విలువ ఉందో ఆధ్యాత్మిక ప్రపంచంలో శక్తికి అంత విలువ ఉంది. అక్కడ శక్తి లేకపోతే ఏం పని చేయదు. ఆ లోకాలకు వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ అనేది ఇక్కడే సంపాదించుకోవాలి. మనం ధ్యానం చేసి ఇక్కడ శరీరంలో ఉన్నట్టే ఇదొక వాహనం. ఒక కారు ఉంది, కారులో స్టీరింగ్ పట్టుకొని ఎవరు కూర్చుంటారు? డ్రైవరు. కారు శరీరం, ఆ డ్రైవరు మనస్సు. ఈ కారు నడిపించేది ఎవరు? మన మనసే. పక్కన ఎవరు కూర్చుంటారు? బుద్ధి. బుద్ధి చెప్తూ ఉంటుంది, వాడు రాంగ్ డ్రైవింగ్ చేస్తుంటే సరిగ్గా చేయని చెప్పేసి బుద్ధి హెచ్చరిస్తూ ఉంటుంది మనస్సుని. కానీ మనస్సు సరే సరే అని చెప్తూ దానికి తగినట్టుగా అది ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. వెనక ఉంటాడు, వెనక సీట్లో ఎవరు ఉంటారు? యజమాని ఉంటాడు. అంటే యజమాని అంటే ఆత్మ. ఇది అర్థమైపోతే మనకి స్పిరిచువాలిటీ అర్థమవుతుంది. ఎనర్జీ అన్న పాయింట్ తీసుకుని పత్రిజ గారు ముందుకు తీసుకొని వెళ్ళారు ఈ కాన్సెప్ట్ని. ఈ ప్రపంచంలో 4 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళ పేర్లు వద్దు, ABCD అని పెట్టుకుందాం. ABCD. అనంతపూర్ నుండి హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి 4 రిజర్వ్ చేసుకున్నారు బస్కి. రాత్రి 8 గంటలకి బస్సు ఉంది. మొట్టమొదట ఏ అనేవాడు వెళ్ళాడు. బస్ స్టాండ్ వెళ్తే బస్సు రిపేర్ ఉందని తెలుసుకున్నాడు. 10 గంటలకి బస్సు రెడీ అవుతుంది, 10 గంటలకు మనం బయలుదేరి వెళ్ళవచ్చు అని చెప్పేసి తెలుసుకున్నాడు. తెలుసుకున్న క్షణం నుండి వాడు ఏం చేస్తున్నాడు? ఏ అనేవాడు విసుక్కులోనవుతూ ఉన్నాడు. వెధవ ఆర్టీసీ ఎప్పుడూ ఇంతే, వెధవ డిపార్ట్మెంటు, రకరకాలుగా విసుగు చెందుతూ 2 గంటలు గడిపేశాడు. విసిగించుకుంటూ తను తాను విసిగించుకుంటూ ఉన్నాడు. అతను బస్ స్టాండ్కి వచ్చినప్పుడు తన ఎనర్జీ ఎంత ఉంది? జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా, 100 ఉంది. బస్ స్టాండ్కి వచ్చిన 100 ఉంది ఎనర్జీ. ఈ విసిగించుకోవడం మూలాన ఆ 2 గంటల సేపు 50% ఎనర్జీని దుర్వినియోగం చేసుకున్నాడు, అంటే వేస్ట్ చేసుకున్నాడు. దీన్నే ఇంగ్లీష్లో దుర్వినియోగం అని చెప్పడానికి ఒక వర్డ్ చెప్పండి సార్. దుర్వినియోగం. సార్ ఒక వర్డ్ యూజ్ చేశాడు, డిసిపేషన్ అన్నాడు. వీడు డెసిపేషన్ స్టేట్లో ఉన్నాడు, అంటే శక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నాడు వీడు. 10 గంటల బస్సు వచ్చింది, బస్సులో కూర్చున్నాడు వీడు. 8 గంటలకు మళ్ళీ బి కూడా వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత బి కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత బస్సు రిపేర్లో ఉంది, 10 గంటలకి రెడీ అవుతుందని విషయం తెలుసుకొని వీడేం చేశాడు? శక్తిని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. వీడినే కన్జర్వేషన్ స్టేట్లో ఉన్నాడు వీడు. వీడేం చేశాడు? 2 గంటల పాటు టీవీ ఉంటే టీవీ దగ్గర కాలక్షేపం చేశాడు. కాలక్షేపం చేసినా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఒక 30% ఎనర్జీ వేస్ట్ అయింది. 100లో 30 వెళ్ళిపోయింది. వాడు 50% పోగొట్టుకున్నాడు, అంటే దుర్వినియోగం చేశాడు వాడు. వీడు కన్జర్వ్ చేసుకున్నాడు, అంటే శక్తిని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. 30% వేస్ట్ అయిపోయింది. సి వచ్చాడు, వాడు కూడా తెలుసుకున్నాడు. 8 గంటలకి బస్సు అంటే 8 గంటలు రిపేర్ ఉంది, 10 గంటలు రెడీ అవుతుంది. ఈ 2 గంటలు ఏం చేయాలి? వాళ్ళిద్దరికన్నా తెలివైన వాడు వీడు. వాడు ఏం చేశాడు? బ్యాగులో అంటే భగవద్గీత పుస్తకం తీశాడు, ఒక చాప్టర్ చదివేశాడు. 1 గంట సేపు ఒక చాప్టర్ చదివేశాడు. ఇంకొక గంట సేపు ఏం చేయాలి? అక్కడ వేస్ట్ మాటలు మాట్లాడుతూ ప్రపంచం గురించి బాతకాని చేస్తున్నారు. వాళ్ళందరినీ ఒక చోటుకు వచ్చిపెట్టి ధ్యానం చేద్దాం, ఇది గొప్ప సాధన, ఇది ఈరోజు నేర్పిస్తాను, మీరు రెగ్యులర్గా చేసుకోండి అని చెప్పేసి 1 గంట సేపు ధ్యానం చేయించాడు. వీడేం చేశాడు? ఎనర్జీని యూటిలైజ్ చేసుకున్నాడు, అంటే శక్తిని ఏం చేసి సద్వినియోగం చేసుకున్నాడు. వాడు దుర్వినియోగం చేశాడు, వీడు కాపాడుకున్నాడు. వీడేమి సద్వినియోగం చేసుకున్నాడు, యూటిలైజేషన్ స్టేట్లో ఉంటాడు వీడు. 100 కాస్త ఎంత అయింది? యూటిలైజ్ చేసుకోవడం వల్ల కూడా ఎనర్జీ ఖర్చు అవుతుంది. 25% ఖర్చు అయిపోయింది. బస్సు ఎక్కేటప్పుడు 75 అయింది వీని ఎనర్జీ.
ఏ ఏ ఎనర్జీ ఎంత ఉంది? 50% ఉంది. బి ఎనర్జీ ఎంత ఉంది? 70%. సి ఎనర్జీ ఎంత ఉంది? 75%. తర్వాత డి వచ్చాడు. ముగ్గురికన్నా తెలివైన వాడు వీడేం చేశాడు? చల్లగా గాలి వస్తుంటే ఒక చెట్టు కింద బెడ్షీట్ పరుచుకొని 2 గంటల సేపు ధ్యానం చేశాడు. వచ్చినప్పుడు ఉన్న 100% ఎనర్జీ 1000 అయిపోయింది. మొదటివాడేమో శక్తిని దుర్వినియోగం చేశాడు, రెండోవాడు శక్తిని కాపాడుకున్నాడు, మూడోవాడు శక్తిని యూటిలైజ్ చేసుకున్నాడు, నాలుగోవాడు శక్తిని మ్యాక్సిమైజ్ చేసుకున్నాడు. అంటే అత్యద్భుతంగా పెంచుకున్నాడు శక్తిని. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నాడో ఈ లిమిటెడ్ ఎనర్జీ కాస్త అన్లిమిటెడ్ ఎనర్జీతో కాంటాక్ట్ కావడం జరిగింది. ఈ లిమిటెడ్ ఎనర్జీ, ఈ జీవాత్మ యొక్క శక్తి పరమాత్మ శక్తితో అనుసంధానం ఏర్పడింది. అదే జరుగుతుంది ఇక్కడ ధ్యానంలో. తద్వారా తన శక్తిని మ్యాక్సిమైజ్ చేసుకున్నాడు. అంటే ఈ నలుగురికి పేర్లు పెట్టాడు. శక్తిని వృధా చేసుకున్న వాడిని శూద్రుడు అన్నాడు. శక్తిని కాపాడుకునే ప్రయత్నం చేసిన వైశ్యుడు అన్నాడు. శక్తిని యూటిలైజ్ చేసుకున్న వాడిని క్షత్రియుడు అన్నారు. శక్తిని మ్యాక్సిమైజ్ చేసుకున్న వాడిని బ్రాహ్మణుడు అన్నారు. శూద్రుడిని తమోగుణంలో ఉన్నవాడు అన్నారు. రజోగుణంలో ఉన్నవాడు వైశ్యుడు. సాత్విక గుణంలో ఉన్నవాడు క్షత్రియుడు. శుద్ధ సాత్విక స్థితిలో ఉన్నవాడు బ్రాహ్మణుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కులాన్ని ఆపాదించకూడదు. ఇక్కడ సమాజంలో ఉన్న కుల వ్యవస్థని ఆపాదించకూడదు. భగవంతుడు చెప్పినటువంటి ఒక శ్లోకం చెప్పాడు భగవద్గీతలో, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపిమాం విద్య కర్తారమవ్యయం అని చెప్పాడు. చాతుర్వర్ణం మయా సృష్టం. చాతుర్వర్ణం అంటే 4 రకాల వర్ణాలు కలిగినవన్నీ నేను సృష్టించాను ఈ సమాజంలో. ఎలా సృష్టించాను? వాళ్ళ గుణము కర్మను బట్టి. వాళ్ళ గుణం ఎక్కడ ఉంటుంది? అంతరంగంలో ఉంటుంది. కర్మ ఎక్కడ చేస్తున్నాం? బాహ్యంలో చేస్తున్నాం. వాళ్ళ గుణం బట్టి కర్మలు చేస్తున్నాడు. వాళ్ళ గుణము కర్మను బట్టి ఈ 4 వర్ణాలుగా నేను సృష్టించాను ఈ ప్రపంచంలో. నేనే సృష్టికర్తను అయినా నన్ను అకర్తగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు నన్ను అకర్తగా తెలుసుకోవాలి అంటున్నాడు. ఎట్లా? భగవద్గీతలో పత్రిజీ గారు ఏం చెప్తారంటే, ఎక్కడైతే మాం మయి అని వస్తుందో మనం వ్యక్తిగతంగా తీసుకోవాలి, అర్థం వ్యక్తిగతంగా తీసుకోవాలి అంటాడు. ఎక్కడైతే అహం అని వస్తుందో అక్కడ కృష్ణుడు చెప్పాడు అని భావించాలి. మాం మయి అన్న వచ్చిన చోట, ఆ పదాలు వచ్చిన చోట వ్యక్తిగతంగా తీసుకోవాలి. ఎవరు సృష్టించుకుంటున్నారు? ఎవరు కర్మలు చేస్తున్నారు? నేనే చేస్తున్నా. ఎలా చేస్తున్నాను? అంతరంగంలో ఉన్నటువంటి గుణం బట్టి నేను కర్మ చేస్తున్నా. తమో గుణంలో ఉన్నవాడు తమోగుణ కర్మలు చేస్తాడు. రజోగుణంలో ఉన్న రజోగుణ కర్మలు చేస్తాడు. సాత్విక గుణంలో ఉన్నవాడు సాత్విక కర్మలు చేస్తాడు. శుద్ధ సాత్విక స్థితిలో ఉన్నవాడు శుద్ధ సాత్విక స్థితిలో కర్మలు చేస్తాడు. ఈ శుద్ధ సాత్విక స్థితిలో ఉన్నవాడే నిర్గుణుడు. అంటే ఈ 3 గుణాలు దాటినవాడు నిర్గుణుడు. భగవంతుని ఎందుకు ఆరాధిస్తున్నాం? వాళ్ళంతా నిర్గుణులు. ఎందరో మహానుభావులు, మన హిందూ మతంలో ఎందరో దేవతలు ఉన్నారు, దేవుళ్ళు దేవతలు ఉన్నారు. అందరినీ పూజిస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళంతా నిర్గుణులు కనుక. వాళ్ళు మాస్టర్లుగా ఉన్నారు. దృష్టి నిలపనేని దేవుడు దిగివచ్చు. నువ్వు అనుకున్న దేవుడు దిగి వస్తాడు నీ చెంతకు. దృష్టి నిలపడేని నష్టపడును. ఎవరైతే ఆ దృష్టి నిలపడో వాడు జీవితంలో నష్టపోతూ ఉంటాడు. దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవును. కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు. ఆ దృష్టిని నిలిపిన వాడు వాని చెంతకు వస్తాడు భగవంతుడు.
నిలకపోతే నష్టపోతాడు. ఆ దృష్టిలోనే సకల సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. ఏంటి ఆ దృష్టి అంటే ఆ దివ్య నేత్రం. ఆ థర్డ్ ఐ యాక్టివేట్ అయిన వాడికి ఆ దేవుళ్ళంతా దర్శనమిస్తారు. ఆ థర్డ్ ఐ లేకపోతే వాళ్ళని చూడలేము. ఈ యొక్క రెండు కళ్ళకి ఒక పరిమితమైన శక్తి ఉంది. పరిమితమైన దృశ్యాలే చూడగలవు ఈ కళ్ళు. కానీ ఆ మహనీయుల్ని దర్శించుకోవాలంటే దివ్య నేత్రం కావాలి. దివ్య నేత్రం అంటే దివ్య పురుషుడు కావాలి. దివ్య పురుషుడు అంటే ప్రతినిత్యము ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సంగత్యాలు చేయాలి. కాబట్టి లోన గుణం ఉంది, బాహ్యంలో కర్మలు చేస్తూ ఉన్నావు. నువ్వు బాహ్యంలో ఉత్తమమైన కర్మలు చేస్తే ఆటోమేటిక్గా నీ గుణం మారుతుంది. కాబట్టి మనమే సృష్టికర్తలం అయిపోయాం. ఇక్కడ గుణము కర్మ మనమే సృష్టించుకున్నాం, మనమే చేసుకుంటున్నాం. కానీ నన్ను అకర్తగా తెలుసుకోవాలి. భగవంతుని యొక్క స్థితి ఏంటి? సాక్షిభూతతత్వం. ఆయన మనందరినీ ఈ లోకానికి పంపించాడు, కానీ సాక్షిగా గమనిస్తూ ఉన్నాడు. స్వేచ్ఛనిచ్చేశాడు మనందరికీ. చెడు చేసే చెడు, మంచి చేసే మంచి. యా మతి సా గతిర్భవేత్ అన్నాడు. నీ మతి ఎలా ఉండో నీ గతి కూడా అలాగే ఉంటుంది. నువ్వు చెడు పనులు చేసి పాపాన్ని మూట కట్టుకుంటావు, మంచి పనులు చేస్తే పుణ్యాన్ని మూట కట్టుకుంటావు. ఈ రెండు జన్మకు కారణం అవుతూ ఉన్నాయి. అందుకే అన్నమాచార్యుల వారు కీర్తనలో చెప్పాడు, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము అని చెప్పాడు. పాపము తీరదు. పాపం చేసావా, పాపకార్యాలు అనుభవించడానికి శరీరంతో ఈ లోకానికి రావాల్సిందే. పుణ్యం చేసావా, పుణ్యకార్యాలు అనుభవించడానికి శరీరంతో రావాల్సిందే. రెండు జన్మకు కారణం అవుతున్నాయి, భౌతికమైన జన్మకు కారణం అవుతున్నాయి. కనుక వీటిని దాటుకోవాలంటే ఎగువలో శ్రీ వెంకటేశ్వర డేలిక గగనము మీదిది కైవల్యము అని చెప్పాడు మా కీర్తనలో. ఆ రెండు దాటుకోవాలి. పాపము పుణ్యము రెండు స్థితులను దాటుకోవాలంటే మనం కైవల్య ప్రాప్తిని పొందాలి. కైవల్యం అంటే ఏ పదం నుండి వచ్చింది? కైవల్యము కేవలం అన్న పదం నుండి వచ్చింది కైవల్యం. కేవలం ఉన్నదేంటి? ఎందుకోసం వచ్చాము? ఒక ముక్తి కోసమే వచ్చాం మనం అందరూ. కాబట్టి అది పొందాలి అంటే మరి నెక్స్ట్ వీక్ చెప్పుకునే టాపిక్ మీకు అంత అర్థమవుతుంది. నేను అన్న టాపిక్ వస్తుంది నెక్స్ట్ వీక్. ఈ మేనులో 7 నేనులు ఉన్నాయి అన్న విషయం మనం కూలంకషంగా తెలుసుకుందాం. అప్పుడు ఎవరి చైతన్యం అయితే మూలాధారం నుండి సహస్రార స్థితికి తీసుకొని వెళ్తారో సాధన ద్వారా వారు ముక్తి పదవిని పొందినవారు. వారు ఈ రెండు స్థితులను దాటుకున్నవారు. కాబట్టి మనం కూడా ఆ భగవంతుడు మనకి ఇక్కడ పంపించాడు, సంపూర్ణమైన స్వేచ్ఛను ఇచ్చినాడు. ఆయన ఏమైనా అడ్డుకుంటున్నాడా? మీరు చెడు చేస్తున్నా కూడా అడ్డుకోవడం లేదు, మంచి చేస్తున్నా అడ్డుకోవడం లేదు. మీరంతా ఒక పాఠం నేర్చుకోవడానికి వచ్చారు. మీరు చెడు చేసినా పాపం నేర్చుకుంటారు, పాఠం నేర్చుకుంటారు. పుణ్యం మంచి చేసినా పాఠం నేర్చుకుంటారు. ఒక అద్భుతమైన పాఠశాల ఈ భూప్రపంచం, ఒక అద్భుతమైన పాఠశాల. మనమంతా ప్రతి క్షణము విద్యార్థులుగా వ్యవహరించాలి, విద్యను అభ్యసించాలి. అంటే ప్రతి క్షణము ఒక పాఠం నేర్చుకుంటూ ఉండాలి. పత్రిజీ గారు చెప్తాడు, ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు పొందినవాడే పిరమిడ్ మాస్టర్ అన్నాడు. ఇప్పుడు మీరు బై బర్త్ మీరు ధనవంతులు ఇంట్లో పుట్టారనుకోండి, ఒక భిక్షగాడు అమ్మ అన్నం పెట్టండి ఆకలి అవుతుందని చెప్పి, ఆకలి బాధ మీకు తెలియదు. ఆ ధనవంతుడి ఇంట్లో పుట్టిన పిల్లవాడికి తెలియదు కనుక వెళ్ళిపో అని చెప్తాడు. కాబట్టి కష్టాల ద్వారానే మనం ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే అనేక కష్టాలు, బాధలు, అవమానాలు పడితేనే
గొప్ప పిరమిడ్ మాస్టర్. ఎన్ని కష్టాలు వస్తే, ఎన్ని అవమానాలు వస్తే, ఎన్ని దుఃఖాలు వస్తే అంత గొప్పవాడు అయిపోతాడు అని పత్రిజీ గారు చెప్పారు. కాబట్టి ఒక పక్క మనం సృష్టికర్తలము, తర్వాత ఇంకొక పక్క సాక్షిగా మన జీవితాన్ని మనమే సాక్షులం. భగవంతుడు ఎట్లా సాక్షిగా ఉన్నాడు మనం కూడా గమనిస్తూ ఉండాలి. మనస వాచ కర్మన సరిగా ఆలోచన చేస్తున్నా లేదా ప్రతి క్షణం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సరిగా మాట్లాడుతున్నానా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. సరిగా కర్మలు చేస్తున్నానా లేదా చెక్ చేస్తూ ఉండాలి. ఉంటే ఉన్న అవే ఆలోచన చేస్తాయి అని చెప్పేసి మనసు నువ్వు వదిలేసావంటే పరిపరి విధాలుగా మిమ్మల్ని తీసుకుని వెళ్తుంటుంది. ధ్యానం కూర్చున్నప్పుడే విపరీతమైన ఆలోచనలు వస్తాయి. ఎందుకు అంటే మనసు యొక్క దాని స్వరూపమే అది. చంచలత్వం, స్థిరత్వం ఉండదు. ఎక్కడికో తీసుకొని వెళ్తుంది. దాన్ని తీసుకొని మరి శ్వాస మీద పెడుతూ ఉండాలి. అలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే మనసు శూన్యమవుతుంది, శ్వాస స్థిరమవుతుంది, తద్వారా మనసు శూన్యమవుతుంది. కాబట్టి ఇవి ఆధ్యాత్మికంగా మనం చెప్పుకున్నాం. కానీ ప్రాపంచికంగా కూడా పత్రిజీ గారు కొన్ని విషయాలు చెప్పాడు. శక్తిని నలుగురు సృష్టించాడు కదా, శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు, తమోగుని, రజోగుని, సాత్విక గుని, శుద్ధ సాత్విక గుని. తమోగుణం వీళ్ళందరూ వేరు కాదు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఆ నలుగురు అన్నదమ్ములే అనుకోండి. పెద్దవాడు విద్యావంతుడు, విద్యను బాగా అభ్యసించాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, కలెక్టర్ అయిపోయాడు, సొసైటీలో గౌరవాన్ని సంపాదించుకున్నాడు. రెండవ వాడు క్షత్రియుడు. క్షత్రియుడు అంటే వీడు బాగా సమాజంలో పలుకుబడి సంపాదించుకొని ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగి ఒక మినిస్టర్ పదవి సంపాదించుకున్నాడు. తద్వారా గౌరవం సంపాదించుకున్నాడు. వాడు విద్యావంతుడు అయ్యాడు. వీడు ఒక మినిస్ట్రీ సంపాదించుకొని గౌరవమైన స్థితిని పొందాడు. మూడవ వాడు వైశ్యుడు. వీడు బాగా వ్యాపారం చేసి ధనవంతుడయ్యాడు, శ్రీమంతుడయ్యాడు. నాలుగవ వాడు శూద్రుడు, అంటే కృషి కర్షకుడు, వ్యవసాయం చేసి ఎంతో పంటను పండించి సమాజానికి అందిస్తూ ఉన్నాడు. ఈ నలుగురు ముఖ్యమే సమాజానికి. ఎవరూ తక్కువ లేదు, ఎవరూ ఎక్కువ కాదు. విద్య ఉంటేనే విజ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటేనే సుఖం ఉంటుంది మనిషికి. పెద్దవాడు విద్యను అభ్యసించాడు కనుక జ్ఞానం పొందాడు, తద్వారా సుఖమయ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. రెండవ వాడు వీడేం పొందాడు? అధికారం పొందాడు. మినిస్ట్రీ పదవి వచ్చిందంటే ఒక అధికారి, ఉత్తమమైన అధికారాలన్నీ వచ్చేవాడికి. అది ఉంటేనే కదా సమాజంలో ఏం కంట్రోల్ చేయొచ్చు. అధికారం ఉంటేనే కదా లా అండ్ ఆర్డర్ ఇవన్నీ. తర్వాత మూడవ వాడు ఒక వ్యాపారి కూడా అవసరమే కదా సమాజానికి. వాడు ఏం చేస్తాడు? అన్ని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ ప్రోగు చేసి మనకి అందిస్తాడు. మనం ఒక్కొక్క వస్తువు తీసుకోవడానికి ఒక్కొక్క చోటుకి వెళ్ళే అవసరం లేకుండా మనకి సహాయపడుతూ ఉన్నాడు. వీడు మూడవ వాడు. నాలుగవ వాడు వ్యవసాయదారుడు. పంటలే పండించకపోతే విద్య ఉండి ఏమైనా ప్రయోజనం ఉందా? అధికారం ఉంది ఏమైనా ప్రయోజనం ఉందా? అలాగే వ్యాపారస్తుడున్నా ఏమైనా ప్రయోజనం ఉందా? పండించిన వస్తువులన్నీ లేవు కదా. పండించేవాడే లేకపోతే ఈ ముగ్గురు లేరు. కాబట్టి సమాజం అత్యుత్తమైన స్థితిలో ఉండాలంటే ఈ నలుగురు సమాజానికి అవసరమే. కాబట్టి ఏ సమాజంలో అయితే 25% బ్రాహ్మణులు, 20% క్షత్రియులు, 20%
వైశ్యులు 20% శూద్రులు ఉంటారో ఆ సమాజం అత్యుత్తమమైన స్థితిలో ఉంది, ఆరోగ్యకరమైన సమాజం అది. అలాంటి సమాజం రావాలంటే ప్రతినిత్యము పత్రిజీ చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు చేయాలి. నేను ఒక ధ్యానం ఒకటే చేస్తాను, లేదా మనకి ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి. ఇంట్లో మనం ఒకరే చేస్తుంటాము, ఇంట్లో ఎవరు చేయరు, చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి తితీక్ష అన్న విషయంలో తెలుసుకున్నాం మనం. ఎన్నో బాధలు వస్తుంటాయి, లోన బాధలు ఉంటాయి, బాహ్యంలో కూడా బాధలు ఉంటాయి. అది తప్పదు. పరిస్థితులు కల్పించుకొని వాళ్ళకి కావాల్సిన అందిస్తే వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యాలు చేయాలి, ఈ సాధన చేయాలి. ఈ 3 వరాలు పత్రిజీ గారు ఈ సమాజానికి అందించినటువంటి 3 వరాలు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 పదును పెట్టాలి ప్రతిరోజు. ప్రతిరోజు 2 పూట్ల ధ్యానం చేయాలి, 2 గంటల పాటైనా కనీసం. ఆ మధ్య 2 గంటలు చేస్తే, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట చేస్తే ఆ మధ్యకాలంలో ఎంతో ప్రశాంతంగా మీరు జీవిస్తారు. సమాజంలో పోయినప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురైనా కూడా మీరు అవన్నీ నెగ్గుకొని వస్తారు, ఇంటికి ఈజీగా సాల్వ్ చేసుకొని వచ్చేస్తారు. అలాంటి శక్తి మీకు అందుతుంది. ఈ అర్షడ్ వర్గాల గురించి చెప్పుకున్నాం. ఒక్కొక్క విషయాన్ని మనం జయించాలంటే పత్రిజీ గారు చెప్పారు, ఒక్కొక్క క్రోధము, కామాన్ని జయించాలంటే ఒక 50 జన్మలు తీసుకుంటారు. మీరు క్రోధాన్ని జయించాలంటే 50 జన్మలు తీసుకుంటారు. కోపం లేదు ధ్యానం చేస్తున్నా కోపం లేదు అంటుంటాం ఇక్కడ, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది కోపం ఉందా లేదా అనేది. ఇప్పుడు మీరేమో సక్రమంగా వెళ్తూ ఉంటారు, లేదా వచ్చేవాడు సక్రమంగా వస్తుంది, మీరే పోయి కొట్టేశారనుకోండి, కొట్టి మనమే రైజ్ అయిపోతాం. పైగా ఎవడనుకున్నావు నేను అంటాడు, వీడికే తెలియదు ఎవడనుకోండి, వీడికి ఎవడు అనేది వీడికే తెలియదు. ఎవడనుకున్నావు నేను ఇందాక చెప్పిన హూ ఆర్ యూ అంటే ప్రశ్నించుకోవాలి ఒక తెలివైన వాడు. అందుకే ఆది శంకరాచార్యులు చెప్పారు, ప్రతిసారి రిపీట్ చేసుకోవాల్సింది సందర్భానుసారం. పత్రిజీ గారు లక్షల సార్లు చెప్పాడు ఈ శ్లోకాన్ని. కస్త్వం కోహం కుతయా యాతః కామే జనని కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం అన్నాడు. కస్త్వం కోహం కుతయా యాతః, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడ వెళ్తూ ఉన్నావు, దేహాన్ని వదిలిపెడుతూ ఎక్కడ వెళ్తూ ఉన్నావు. కామే జనని కోమే తాతః, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, నేను ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? తెలివైన వాడు ప్రశ్నించుకోవాలి అంటాడు ఆదిశంకరాచార్యులు. ఇలా ప్రశ్నించుకుంటూ పోతే విశ్వం త్యక్త్వా స్వప్న విచారం, విశ్వం అంతా స్వప్నతుల్యంగా కనబడుతుంది మీకు. కాబట్టి వీటిని మనము అపార్థం చేసుకోకూడదు. ఈ చాతుర్వర్ణాలని, శూద్రులు ప్రతివాడు అవసరమే. కాళ్ళు లేకపోతే మనకి ఈ శరీరం ఒక చోటు ఇంకో చోటు వెళ్ళగలదా? మన శరీరంలోనే ఉన్నాయి అవన్నీ. ఈ శరీరంలోనే 4 విభాగాలు ఉన్నాయి. శూద్ర స్థితి ఉంది, వైశ్య స్థితి ఉంది, క్షత్రియ స్థితి ఉంది, బ్రాహ్మణ స్థితి ఉంది. కాబట్టి అది అందుకే వీరబ్రహ్మానంద స్వామి చెప్పాడు, ఇలకు దిగడి వేళ కులం ఎవరికీ లేదు. తల్లి గర్భంలోకి ప్రవేశించే ముందు ఆత్మగా వస్తున్నారు. మరి ఆత్మకు కులం ఉన్నదా, ఒక మతం ఉన్నదా? ఏదోగా తల్లి గర్భంలో పుట్టిన తర్వాత ఆ తల్లికి సంబంధించినటువంటి కులము, మతము మనకి వస్తుంది. మొదట శూద్రుడగను పుట్టవంతు, పుట్టుకతో ప్రతివాడు శూద్రుడే అని చెప్తున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఎలా అంటే పుట్టిన ప్రతివాడు తమో గుణంలో ఉంటాడు, అంటే శారీరక దృక్పథంలో ఉంటాడు, అందువల్ల శూద్రుడు అన్నాడు. శృతులు చదువు వెనుక శూద్రుండే విప్రుడో ఉన్నాడు. శృతులు అంటే ధ్యాన సాధన చేసి స్వాధ్యాయం సజ్జన సంగతాలు చేస్తూ ఆత్మజ్ఞానం పొందంగా శూద్రుడే విప్రుడవు. విప్రుడు అంటే బ్రాహ్మణుడు అవుతాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు.
కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానం రాక్షస వంశంలో పుట్టినా కూడా రావణాసుడికి ఆ స్థితి కలిగిందా లేదా? బ్రహ్మజ్ఞాని అయ్యాడు ఆయన. రాముడు ఎంత ధ్యానం చేశాడో రావణాసుడు అంతే చేశాడు. కానీ ఆయన లోక కళ్యాణం కోసం వినియోగించుకున్నాడు శక్తిని. ఈయన లోక కంటకుడు అయ్యాడు, దుర్వినియోగం చేసుకున్నాడు శక్తిని. అది తేడా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన విద్య ద్వారా శూద్రుడు వైశ్యుడు అవుతాడు అని చెప్పాడు పత్రిజీ గారు. ఆత్మ విద్య ద్వారా వైశ్యుడు క్షత్రియుడు అవుతాడు. బ్రహ్మ విద్య ద్వారా క్షత్రియుడు బ్రాహ్మణుడు అవుతాడు అని చెప్పేసి సింపుల్గా చెప్పేసేవాడు పత్రిజీ గారు. ఒక చిన్న కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ దయచేసి కులము అని చెప్పేసి మీరు సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ గురించి చెప్పారు అనుకోవద్దండి. అది మూలంలో ఏం చెప్పారు అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం. దాని వెనక ఏంటి అర్థం అనేది మనం కులంకుశంగా తెలుసుకున్నాం. మరి వారి గురువు ఎంత గొప్పవాడో సదానందదేవి గారు, వారికి కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టి. మనకి ఎంత క్లాప్స్ కొడితే అంత లాభం, ఎనర్జీ జనరేట్ అవుతుంది. క్లాప్స్ కొట్టించే అవకాశం పత్రిజీ ఎందుకు అందరితో క్లాప్స్ కొట్టిస్తాడంటే ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి కాళ్ళ పాదాల్లో, చేతుల హస్తాల్లో. కాబట్టి భజన యొక్క ఆంతర్యం ఇదే. అలాగే మనకి చక్కటి ప్లాట్ఫామ్ అందించారు పాండురంగయ్య గారు, విజయలక్ష్మి మేడం గారు. గట్టి క్లాప్స్ కూడా. అలాగే ఈరోజు చల్లగా ఏసీ కూడా పెట్టించారు. ఏసీ పెట్టింది, మరొకసారి క్లాప్స్. తర్వాత ప్రతి వారం వచ్చి కందుకూరి సాయి ఎంతో బిజీగా ఉంటాడు. మరి చియ్యేడులో క్లాస్ కండక్ట్ చేసి వచ్చాడు. ఎంతో సేవ చేస్తున్నాడు. వారికి కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కూడా. జగద్గురు పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. విజయ్ కుమార్ సార్కి, దంపతులకు ఆత్మ ప్రణామాలు. ఇక్కడ హాజరైన ధ్యానులందరికీ ఆత్మ ప్రణామాలు. సార్ ఇందాక అన్నీ చెప్పారు. అవన్నీ మనం బాగా గుర్తుపెట్టుకొని ఆచరణ ఎక్కించుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఎంతకంటే చెప్పేది ఏం లేదు. కాకపోతే ధ్యానం సరిగా కుదరాలంటే 4 పాయింట్లు నాకు తెలిసినవి చెప్తాను. వాక్కు దోషరహితంగా ఉండాలి. అంటే మనం మాట్లాడేటప్పుడు మాట స్వచ్ఛంగా మాట్లాడాలి. వాక్కు దోషం లేకుండా మాట్లాడాలి. సడన్గా మీరు ఇస్తారంటే ఇస్తామని చెప్పేసి మళ్ళీ బాధపడకూడదు. అట్లాంటివి చాలా ఉంటాయి. అది వాక్కు దోషరహితంగా ఉండాలి. అంటే ఇంతకుముందు భీష్ముడు ఇంతకుముందు ప్రతిజ్ఞ చేసినాడు కదా, నేను వివాహం చేసుకున్నాను అనే దాని పాయింట్కి వస్తుంది. అది అవసరం లేదు ఇప్పుడు. నెక్స్ట్, వాక్కు దోషరహితంగా ఉండాలి. తర్వాత దేనిని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. అంటే నన్ను అన్నాను, నేను వాళ్ళు అన్నానంటే వ్యక్తి అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించిన శరీరం కదా, దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. నేను ఆత్మని తీసుకుంటే అది కుదురుతుంది. ఇంకోటి 3వ పాయింట్, ఊహాగానాలు. అంటే ఒక ఇల్లుతో సరిపెట్టుకోవచ్చు కదా, ఇంకో ఇల్లు కడదాము, ఇంకోటి చేసుకుందాము, అప్పులు చేసి ఆ విధంగా చేసినామనుకో అప్పుడు ధ్యానం మనకు కుదురుతుందా? కుదరదు. అయ్యో వాళ్ళకి కట్టాలి, వీళ్ళకి కట్టాలి, అది ఎట్లా ఇది ఎట్లా అని ఆలోచనలు, అప్పుడు కూడా కుదరదు. ఇంకోటి 4వ పాయింట్, శక్తి మేరకు శ్రమించు. అంటే ఈ శక్తి ఎంతవరకు చేత అవుతుందో అంత మటుకే శ్రమ తీసుకుంటే మనము ధ్యానం బాగా చేయగలుగుతాం. ఈ 4 పాయింట్లు నాకు తెలిసి చెప్తాను.